హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ గాడ్. అందరం గట్టిగా చప్పట్లు కొట్టి యేసయ్య నామమును ఘనపరుచుదాం. చిన్నపిల్లల పాటలు పాడని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే సిస్టర్స్ కొంతమంది వచ్చి సిస్టర్స్ డింపుల్ ఇంకా సిస్టర్స్ వచ్చి పాడాలని నేను కోరుచున్నాను. క్రీస్తునందు జీవితం కృప ద్వారా రక్షణ
జయమునిచ్చును. ఏకముగా కూడి హోసన్నా పాడి ఊరంతా చాటెదము. శక్తినిచ్చు యేసు, జీవమిచ్చు యేసు, జయముపై జయమునిచ్చును. ఏకంగా కూడి హోసన్నా పాడి ఊరంతా చాటెదము. కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో, ఆనందం ఆనందమే నా యేసుని సన్నిధిలో. కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో, ఆనందం ఆనందమే నా యేసుని సన్నిధిలో. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ సిస్టర్స్. మరొక పాట పాడుకుందాం. ఆరాధించదా నిన్ను మది పొగడదా, నిరతము నిన్ను స్తుతించదా అని పాట పాడచ్చు. యేసయ్య నామమును గణపరుద్దాం. అందరికి తెలిసిన పాట కాబట్టి స్వరమెత్తాం దేవుని సన్నిధిలో యేసయ్య నామమును గణపరుద్దాం. ప్రేమ డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. అందరం కలిసి పాడుదాం. నా జీవితమున నీ మాటలను, నా జీవితమున నీ మాటలను వినుటయే చాలని ఎరిగి తిని, వినుటయే చాలని ఎరిగి తిని, నా కన్నీటితో నీ పాదములను, నా కన్నీటితో నీ పాదములను కడుగుట నేర్పినావో నా ప్రభువా, కడుగుట నేర్పిన ఓ నా ప్రభువా. ఆరాధించేదా నిన్ను మది పొగడేదా, నిరతము నిన్ను స్తుతించెదను. అందరు కలిసి ఆరాధించేదా నిన్ను మది పొగడేదా, నిరతము నిన్ను స్తుతించెదను. అందరం కలిసి పాడుదాం. యేసయ్య నామమును గణపరుద్దాం. ఆరాధించేదా నిన్ను మది పొగడేదా, నిరతము నిన్ను స్తుతించెదను. ఆరాధించేదా నిన్ను మది పొగడేదా, నిరతము నిన్ను స్తుతించెదను. మార్గము నీవే, సత్యము నీవే, మార్గము నీవే, సత్యము నీవే, జీవము నీవే నా ప్రభువా, జీవము నీవే నా ప్రభువా.
ఆరాధించెదా నిన్ను మది పొగడెదా నిరతము నిన్ను స్తుతించెదను. విస్తారంబగు వ్యాపకములలో విస్తారంబగు వ్యాపకములలో విడిచితిని సహవాసమును విడిచితిని సహవాసమును సరిదిద్దితివి నా జీవితము సరిదిద్దితివి నా జీవితము నిన్ను సేవింపగా నేర్పిన ప్రభువా నిన్ను సేవింపగా నేర్పిన ప్రభువా ఆరాధించేదా అందరం అందరం చప్పట్లు కొడుతూ ఒకేసారి ఆరాధించేదా నిన్ను మది పొగడేదా నిరతము నిన్ను స్తుతించెదను. రక్తముతో నన్ను కడిగితివి నీ రక్తముతో నన్ను కడిగితివి పరిశుద్ధునిగా చేసితివి పరిశుద్ధునిగా చేసితివి నీ రక్షణకై స్తోత్రము చేయుచు నీ రక్షణకై స్తోత్రము చేయుచు నిత్యము నిన్ను కొనియాడెదను నిత్యము నిన్ను కొనియాడెదను. అందరం ఆరాధించెదా నిన్ను మది పొగడెదా నిరతము నిన్ను స్తుతించెదను. ఆరాధించెదా నిన్ను మది పొగడెదా నిరతము నిన్ను స్తుతించెదను. జీవితమున నీ మాటలను నా జీవితమున నీ మాటలను వినుటయే చాలని ఎరిగితిని వినుటయే చాలని
ఎరిగి తిని నా కన్నీటితో నీ పాదములను నా కన్నీటితో నీ పాదములను కడుగుట నేర్పినావు నా ప్రభువా, కడుగుట నేర్పినావు నా ప్రభువా. ఆరాధించెదా నిన్ను మది పొగడెదా, నిరతము నిన్ను స్తుతించెదను. ఆరాధించదా ఆరాధించెదా నిన్ను మది పొగడెదా, నిరతము నిన్ను స్తుతించెదను. చివరి వచ్చిన అందరం లేచిపట్టి పాడుకుందాం దేవుని సన్నిధిలో. పెద్దలు పరిశుద్ధులు ఘనదూతలు, పెద్దలు పరిశుద్ధులు ఘనదూతలు నీ సన్నిధిలో నిలచినను, నీ సన్నిధిలో నిలచినను. లెక్కింపగజాలని జనమందున, లెక్కింపగజాలని జనమందున నన్ను గుర్తింతువు నా ప్రియ ప్రభువా, నన్ను గుర్తింతువు నా ప్రియ ప్రభువా. ఆరాధించెదా నిన్ను మది పొగడెదా, నిరతము నిన్ను స్తుతించెదను. అందరం స్వరమెత్తి ఆరాధించెదా నిన్ను మది పొగడెదా, నిరతము నిన్ను స్తుతించెదను. మార్గము నీవే, సత్యము నీవే, మార్గము నీవే, సత్యము నీవే, జీవము నీవే నా ప్రభువా, జీవము నీవే నా ప్రభువా. అందరం స్వరమెత్తి ఆరాధించెదా నిన్ను మది పొగడెదా, నిరతము నిన్ను స్తుతించెదను. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 53వ అధ్యాయం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 1 నుండి 6వ వచనం వరకు, మొదటి వచనం నుండి 6వ వచనం వరకు అందరం కలిసి చదువుదాం. సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఒకేసారి కలిసి టుగెదర్. ఎస్, రెడీనా? యెషయా గ్రంథం 53వ అధ్యాయం 1వ వచనం నుండి 6వ వచనం వరకు. ఎస్.
ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రేమగల తండ్రి, పూజ్యనీయుడైన మా యేసు ప్రభువా, మీ కృతజ్ఞతాస్తుతులు. మా ప్రభువు, మా యజమానుడవు, మా సృష్టికర్తవు, మా రక్షకుడవు, మా మంచి కాపరివి నాయనా, మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మరి యొక్క ప్రభువు పునరుద్ధాన పరిశుద్ధ దినములోనికి మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచి ప్రవేశింపచేసేందుకై స్తోత్రాలు. అయ్యా, మిమ్మల్ని ఆరాధించే సజీవులైనటువంటి పరిశుద్ధుల గుంపులోనికి మమ్మల్ని చేసేందుకై స్తోత్రాలు. మీ దయగల సన్నిధి మాతో కూడా ఉన్నందుకై స్తోత్రాలు. అయ్యా, ఈ సమయమందు అయ్యా సమయానికి చేరి రాగలిగిన ఈ ప్రియులందరి కొరకై కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనములు. నమ్మదగిన దేవా, ఈ సమయమందు అయ్యా ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు, మిమ్మల్ని మహింపచుటకు, మిమ్మల్ని సంతోషపెట్టుటకు అయా సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుని సహాయము మెండుగా దయచేయండి. పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మా అందరి మీద ఉంచండి. ఆత్మ కృమ్మరింపు దయచేయండి. అయా, నిలబడి ఉన్న నన్ను మీ సిలువ చాటున మరుగుపరచండి. అయా, మీ పరిశుద్ధ లేఖనాల వెలుగులో అయా మమ్మల్ని మేము పరిశీలించుకొని ఆత్మ ద్వారా, సత్యము ద్వారా యథార్థముగా తెలిసిన ఆరాధన, అయా తండ్రి మహింపరిచే ఆరాధన, మిమ్మల్ని ఘనపరిచే ఆరాధన, అయా మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ఆరాధన అయా మేము చేయగలిగినట్టుగా కృప చూపించి నడిపించి ఘనత మహిమ ప్రభావాలు పొందమని, రాని నడిపించమని, సార్వత్రిక సంఘ పరిశుద్ధులందరినీ ఆశీర్వదించమని యేసు క్రీస్తు ప్రభునామమున స్తుతించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. రైట్. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభువును స్తుతించడం మంచిది. దేవుణ్ణి ఆరాధించడం, సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆరాధించడం ఇంకా చాలా మంచిది. ఈ రోజుల్లో దేవుని దగ్గరికి వచ్చేవారు ఆరాధించడం కంటే ప్రార్థించడం ఎక్కువైపోయింది, కోరికలు కోరడం. కానీ దేవుడు చేసిన మేళ్లతో పోల్చుకుంటే ఆరాధించడానికే ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి, స్తుతించడానికే, దేవుని మహింపరచడానికే ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి. ఈరోజు కొద్ది సమయం యేసుక్రీస్తు ప్రభువారు మన రక్షణ కొరకు చేసినటువంటి కార్యాన్ని చూద్దాం. తద్వారా ఆయన ఏం పొందాడు, మనం ఏం పొందాం. ఈ మధ్య ఎర్లీ మార్నింగ్ ప్రేయర్స్లో ఇదివరకు కూడా చెప్పుకున్న విషయాలు మళ్ళీ జ్ఞాపకం చేస్తూ వస్తున్నాం. మరి ఎంతమంది వింటున్నారో? రైట్. అనేకమైనటువంటి ఆశీర్వాదాలు యేసు ప్రభు సిలువలో మరణించడం ద్వారా మనకు వచ్చాయి. ఆయన ప్రాణం పెట్టుడు ద్వారా, ఆయన రక్తము కాచుడు ద్వారా, ఆయన తనను తాను బలిగా అర్పించుకునడం ద్వారా, వ్యక్తిగతంగా నాకు, వ్యక్తిగతంగా నీకు, మనకు వచ్చిన ఆశీర్వాదాలు చాలానే ఉన్నాయి. ఈరోజు యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో 1 లేదా 2 వచనాలు మనం చూసుకుంటే, మొదటగా 5వ వచనం, నేరుగా వెళ్తే 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. చూడండి, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. ఆయన ఎందుకు గాయపరచబడ్డాడు? మన అతిక్రమాలను బట్టి. అతిక్రమం చేసింది ఎవరు? మనం. గాయములు పొందింది ఎవరు? యేసు ప్రభు. మన అతిక్రమాలకి గాయములు ఎవరు పొందాలి? మనమే పొందాలి. అంటే దెబ్బలు మనమే తినాలి. కానీ మనకు బదులుగా, మనకు మారుగా, మన స్థానంలో యేసుక్రీస్తు ప్రభువారు గాయపరచబడ్డారు. ఎందుకు అంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్న దేవుడు. మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తే ఏం చేశాయంటే, ఆయన మన పాపములను బట్టి మనకు ప్రతీకారం, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. రైట్. తర్వాత వచ్చిన యెషయా 53లోనే మన దోషములను బట్టి నలగొట్టబడెను. మన దోషములను బట్టి ఆయన నలుగొట్టబడ్డాడు. మన అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడ్డాడు. మన దోషములను బట్టి ఆయన నలుగొట్టబడ్డాడు. నిజానికి మన దోషములను బట్టి ఎవరు కొట్టబడాలి? మనమే నలుగొట్టబడాలి. కానీ మన స్థానములో మనకు బదులుగా, మనకు మారుగా,
ఇక్కడ మన అని మనల్ని అందరినీ ఉద్దేశించి చెప్తున్నాను, కానీ యాక్చువల్గా అయితే ఎవరికి వాళ్ళు చదువుకునేటప్పుడు ఆలోచించేటప్పుడు నాకు బదులుగా, నా అతిక్రమములకు బదులుగా యేసయ్యగా ఏం చేశాడు? గాయపరచబడ్డాడు. నా దోషములకు బదులుగా యేసు ప్రభు నలుగో కొట్టబడ్డాడు. ఇవన్నీ చూద్దాం, ముందు లేఖనాల్లో చూద్దాం, రైట్? తర్వాత మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. సమాధానం తండ్రి అయిన దేవునికి మనకు మధ్యలో సమాధానం నెలకొల్పడానికి ఒక శిక్ష పొందాలి ఒకరు, దానికి వెల చెల్లించాలి. ఆ వెల ఎవరు చెల్లించారంట? యేసు ప్రభు వారి మీద పడిందంట. అది యేసు ప్రభు వారి మీద పడింది. ఆయన తీసుకున్నాడు వాలంటరీగా, ఇదిగో సిద్ధం నేను అని, రైట్? తర్వాత వచ్చిన అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆమేన్, ఆమేన్. 4 విషయాలు, 4 లైన్లు. మొదటిది, అతిక్రమముల నిమిత్తమేమో గాయపరచబడ్డాడు, దోషముల నిమిత్తమేమో నలుకొట్టబడ్డాడు, సమాధానార్థమైన శిక్షేమో అతని మీద పడింది, అతను పొందిన దెబ్బల చేత మనకేమో 4 విషయాలు కదా. 5వ వచనంలో 6వ వచనం, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకి ఇష్టమైన త్రోవకు తొలిగెను. మన ఇష్ట ప్రకారం జీవిస్తూ వచ్చాం. దేవుడు ఆజ్ఞలు పెట్టినా, దేవుడు విధులు పెట్టినా వాటి ప్రకారం జీవించలేదు. మన ఇష్ట ప్రకారం జీవిస్తూ వచ్చాం. ప్రతి ఒక్కడు వాని త్రోవలో తొలగిపోయాడు ఇష్ట ప్రకారం. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. దోషం చేసాం ఆ విధంగా. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడంటే దేవుడు మన అందరి దోషమును యెహోవా ఎవరి మీద? యేసు ప్రభు మీద. మనందరి దోషమును యెహోవా ఎవరి మీద మోపాడు? యేసు ప్రభు మీద మోపాడు. యేసు ప్రభు మీద మోపాడు. ఇది విషయం. ఆయన సంతోషంగా అంగీకరించాడు, స్వీకరించాడు, భరించాడు. కాబట్టి మనకు విడుదల, విమోచనం వచ్చింది. పాపము నుండి, దోషము నుండి, శిక్ష నుండి, తీర్పు నుండి, నరకాగ్ని నుండి మనకు విడుదల కలిగింది. అది అర్థం చేసుకోవాలి. దాన్ని బట్టి ప్రభువును స్తుతించాలి, కొనియాడాలి, ఆరాధించాలి, మహింపరచాలి, ఘనపరచాలి. ఇప్పుడు కొత్త నిబంధనలోకి వద్దాం. యేసు ప్రభు వారు ఏ విధంగా ఆ దోష శిక్షను భరించాడు, ఏ విధంగా ఆయన మీద మోపబడింది చూస్తే మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 27వ వచనం నుండి. అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరంలోనికి తీసుకొని పోయి ఆయన యొద్ద సైనికులనందరినీ సమకూర్చిరి. వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగీ తొడిగించి, వస్త్రములను తీసివేసి అవమానపరుస్తున్నారు. మనం అవమానం చేస్తే ఆయన అవమానపరచబడుతున్నాడు. ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి 3 నుంచి 6 అంగుళాలు ఉంటాయంట దాని ములులు. ఆ ఒక రెల్లుతో కొడతా ఉంటే ఈ యొక్క తలలో ఎక్కడంటే అక్కడ నుదుటి మీద, బ్రెయిన్లోకి ఎక్కడికంటే అక్కడ గుచ్చుకొని రక్తం కారుతూ ఉంటుంది, రైట్? సో మన కొరకు, రైట్? తర్వాత ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాళ్ళుని, యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించి ఎగతాళి చేశారు. సృష్టికర్త అయిన దేవుణ్ణి మన బ్రతుకులు యాక్చువల్గా ఎగతాళి బ్రతుకులు. మన స్థానంలో ఆయన నిలబడ్డాడు కాబట్టి మనల్ని పరిహసించాల్సింది పోయి ఆయన్ని పరిహసిస్తున్నారు. ఎందుకంటే ఆయన మన స్థానంలో ఉన్నాడు కాబట్టి. ఆయన మీద ఉమ్మి వేసి ఏంటంట ఈ మాట చూడండి. దేవుని మీద, దేవుని పోలికలో, దేవుని చేత నిర్మించబడినటువంటి మనుష్యులు ఏం చేస్తున్నారు? ఉమ్మి వేస్తున్నారు. ఎంత బాధాకరమో. కారణం ఎవరో తెలుసా? ఎవరు?
నేనే. ఎవరికి వాళ్ళు చెప్పుకోవాల్సింది ఎవరు? నేనే. ఆయన ముళ్ళ కిరీటం ధరించాడంటే కారణం ఎవరు? అపహసించబడ్డాడంటే కారణం ఎవరు? ఉమ్మివేయబడ్డాడు అంటే కారణం ఎవరు? నేనే, నేనే, నేనే. తర్వాత ఆ రెల్లును తీసుకొని దానితో ఆయనను తల మీద కొట్టిరి. ఆ ముళ్ళ కిరీటం మీద కొట్టారు. రెల్లు అంటే అదేదో గడ్డిపోస్త లాంటిది కాదు, రాడ్. బలంగా కొడితే ఆ ముళ్ళు దిగిపోతాయి నుదుట్లోకి. రైట్. ఆయనను అపహసించిన తరువాత ఆయన మీదనున్న ఆ అంగీని తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు తొడిగించి సిలువ వేయుటకు ఆయనను తీసుకుని ఆయన్ను తీసుకుని పోయి. అంతకు ముందు ఏం చేశారు ఆయన్ని? 26వ వచనంలో, అప్పుడతడు వారు కోరినట్లు బరబ్బను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయనప్పగించెను. అది అంతకు ముందు ఏం చేశారు? కొరడాలతో కొట్టించారు. ఎన్ని కొరడా దెబ్బలు? ఎక్కడుంది? మీరు ఎక్కడ ఎత్తుకినా కనపడదు. చెప్పండి అమ్మా, ఎవరో చెప్తున్నారు. 39 కొరడా దెబ్బలను చూపిస్తే ఫ్రై చేస్తా, గిఫ్ట్. సరే, ఒకటి తక్కువ 40, అదే చెప్పేయండి. ఎందుకంటే నేను వెతికితే నాకు కనపడలా, మీరన్నా వెతికితే. పొద్దున నేను మా ఆవిడ కాసేపు ట్రై చేసాం, వెతికాం. అక్కడ ఉందిలే. 2 కొరింథీ 11:24లో పౌలు కొట్టిన దెబ్బలు ఉన్నాయి. యేసు ప్రభు కొట్టిన దెబ్బలు చెప్పండి. లేవులే. కొట్టించి. యోహాను సువార్త 19:1లో కూడా ఏముంది? కొరడాలతో 1 తక్కువ 30-40 అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇక్కడే పౌలును కొట్టిన సందర్భంలో అక్కడ ఉంది. కాబట్టి 1 తక్కువ 40 కొరడా దెబ్బలు 5 సార్లు అని. కాబట్టి ఆ 5 సార్లు అక్కడ ఉంది. కాబట్టి అంటే యేసు ప్రభుని కూడా ఆ రోజుల్లో, అప్పటి కాలంలో రోమియులు ఎవరైనా కొరడా దెబ్బలు కొట్టించాలంటే ఎన్ని దెబ్బలు కొట్టేవాళ్ళంటే 39, 1 తక్కువ 40, అది లెక్క. కాబట్టి అలా పలికేవాళ్ళు, మనలో చరిత్రలో చెప్పేవాళ్ళు. అది మనకు అలవాటు అయిపోయింది. అది బైబిల్లో ఉంది అనుకుంటున్నాం. యేసు ప్రభు యొక్క శిక్ష విధించే విషయంలో ఆ లెక్క కరెక్ట్గా అక్కడ నాకైతే కనపడలేదు. రైట్. నేను కొద్దిసేపు బైబిల్ వెతికాను, ఇంకా నేను కనుక్కునే పద్ధతిలో కూడా ట్రై చేశాను, దొరకలేదు. రైట్. సరే, ఆ ఒక్క కొరడా దెబ్బ కంట, ఒక కొరడాకి పండితులు చెప్పే మాట, చివర్లో 13 చీలికలు ఉంటాయి. 13 చీలికలు, 13 మేకులు ఉంటాయి పొడవాటివి. ఒక్కో మేకు 3 అంగుళాలు పొడవు ఉంటుందంట. ఆ పొడవు కలిగినటువంటి ఒకసారి ఒక దెబ్బ కొడితే 13 మేకులు వెళ్ళి వీపులో గుచ్చుకుంటాయి, ఇలా లోపలికి దిగబడతాయి. గట్టిగా బలమైన వాళ్ళు కొడతారు, నాలంటోళ్ళు కాదు, వస్తాదులు కొడతారు. కొడితే ఆ 13 మేకులు గుచ్చుకుంటే అలానే మళ్ళీ బయటికి లాగితే అలా తీయడనమాట బయటికి. ఇట్లా కిందకంటే అంట కొరడాని. కిందకంటే ఏమవుతుంది? దున్నబడ్డం అంటారు కదా. మనలో ఆరాధన చేసేటప్పుడు కొంతమంది అలా నాగటి చాలు దున్నబడినట్టు దున్నబడింది మీ వీపు అంటారు కదా, అది అర్థం. అంటే ఆ యొక్క మేకులు ఏం చేస్తాయి? 13 మేకులు కిందకి అలాగా దిగుతాయి. ఒక్కోసారి ఏం చేస్తా అంటే కొట్టిన తర్వాత పైకి తీస్తా అంటే ఇట్లా లాగుతాడంట. అప్పుడు పైకి దున్నబడుతుంది శరీరం. అంటే అలాగా లోపలికి చొచ్చుకొని వెళ్ళినటువంటి ఆ యొక్క మేకులు శరీరాన్ని చీలుస్తూ ఉంటాయి. ఆ దెబ్బలన్నీ ఎవరి కోసం? నా కోసమే. ఎవరికి వాళ్ళు చెప్పాలి, ఎవరి కోసం? పిల్లలు చెప్పాలి, ఎవరి కోసం? నా కోసం. యేసు ప్రభువారు నేను పొందవలసిన దెబ్బలు ఆయన పొందాడు. నేను పొందవలసిన ముళ్ళ కిరీటం
నేను పొందవలసిన అవమానం, నేను వేయించుకొనవలసిన ఉమ్మి ఆయన వేయించుకున్నాడు. ఆయన వేయించుకొని మన స్థానంలో యేసు ప్రభువు నిలబడ్డాడు. మన స్థానంలో మ్రానుకు వ్రేలాడదీయబడ్డాడు. 1 పేతురు 2:24 చూడండి. మనకు తెలిసిన వచనమే కదా. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను, ఎక్కడంట? ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత నొందితిరి. ఆమేన్. నొందుచున్నారు అది కాదు, నొందబోబుచున్నారు కాదు, నొందితిరి. నమ్మితే స్వస్థత. ఆమేన్. కొంతమంది నా పాప రోగమునకు మాత్రమే స్వస్థత నమ్ముతారు, వాళ్ళకి ఆమేన్. కొంతమంది నా పాప రోగముతో పాటు నా శరీర రోగమునకు కూడా స్వస్థత నమ్ముతారు. నమ్మిన కొలది మీకు ఆమేన్. నమ్మితే ఎంత నమ్మితే అంత ఆమేన్. అర్థం చేసుకోండి. ఆ యొక్క నమ్మకంలోనికి రావాలి. కాబట్టి ఆయన ఆ స్థితిలోకి వచ్చాడు. మన అందరి దోషము యెహోవా ఆయన మీద మోపాడు. మనందరి పాపములు ఆయన మ్రాను మీద తన శరీరమందు మోసుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. 1 పేతురు 3:18. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఏం చేశాడంట? అనీతిమంతులైనటువంటి వారిని నీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు. అనీతిమంతులు అంటే పాపులు. మన కొరకు నీతిమంతుడైన క్రీస్తు, పరిశుద్ధుడైన క్రీస్తు శరీరంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడెను. ప్రైజ్ ది లార్డ్. శ్రమపడ్డాడు. ఎందుకు ఆ శ్రమ? ఆయనలో ఏ పాపము లేదు. ఆయన శ్రమపడవలసిన అవసరము పాపం, ఆయన శ్రమపడవలసినంత పాపము ఆయన ఏమీ చేయలేదు. ఆయన సిలువ వేయబడవలసినంత పాపము కానీ, ఆయన ముండ్ల కిరీటం ధరించుకోవాల్సిన పాపము కానీ, కొడా దెబ్బలు తినవలసిన ఆ యొక్క పాపము కానీ ఆయన ఏమీ చేయలేదు. కానీ నీ స్థానంలో, నా స్థానంలో, నీకు బదులుగా, నాకు బదులుగా మనకు ఎన్నిసార్లు విన్నా కూడా ఇది అవసరమే. తిరిగి మన స్థానం ఏంటో మనకు అర్థం కావాలి. యాక్చువల్గా మన స్థానం ఏంటి? ఒకప్పుడు ఎలా ఉన్నాం? మన భౌతికంగా కాదు, దేవుడు మనల్ని స్కాన్ చేస్తే ఎలా కనపడుతుందంట? యెషయా 1వ అధ్యాయం 2వ వచనం నుంచి 2 యెషయా గ్రంథం 1వ అధ్యాయం. అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత. 1వ అధ్యాయం 6వ వచనం. అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూసినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు. అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలంతో మెత్తన చేయబడలేదు. ఇది మన స్థితి. దేవుడు, దేవదూతలు మనల్ని చూస్తే కనబడే స్థితి. ఇప్పుడు చాలామందికి యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళు, నమ్మని వాళ్ళు ఇద్దరిని చూస్తే, మనుషులు చూస్తే, ఇప్పుడు యేసు ప్రభు నమ్మని వాళ్ళని మనం మనుషులు చూస్తే కొంతమంది చాలా మంచి అందంగా ఉంటారు, చాలా మంచి బట్టలు వేసుకుంటారు, చాలా అద్భుతంగా ఉంటారు. కానీ వాళ్ళను దేవుడు తన దృష్టితో చూస్తే ఎలా కనపడతాడు? దేవునికి
ఇలా కనపడతాడు. అరకాల నుంచి నన్నెత్తి వరకు అంత పచ్చిపుండ్లు, గాయములు, అంత పాపపు రోగంతో నిండిపోయింది. కుళ్ళి కృషించిపోతున్నాడు. దేవునికి అసహ్యం కొడుతూ ఉంటాడు. యేసు ప్రభు ద్వారా ఇంకా రక్తం చేత కడగకపోతే, క్షమాపణ పొందకపోతే మనుషుల దృష్టికి ఎలా ఉంటుందంటే, అబ్బా ఇలా ఉంటే నేను కూడా ఎంత బాగుండు అనుకుంటారు కొంతమంది. మంచి పర్ఫ్యూమ్ కొట్టుకొని, మంచి ఫెయిర్నెస్తో, మంచి అందముతో మెరిసిపోతూ ఉంటారు. సినిమా స్టార్సో, క్రికెట్ స్టార్సో, ఆ స్టార్సో, ఈ స్టార్సో అనుకుంటూ ఉంటే. కానీ కొంతమంది మనుషులు చూడడానికి ఏం బాగుండరు. కొంతమంది భౌతిక రూపం ఒకవేళ బాగుండకపోవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. కానీ దేవుడు వాళ్ళు పాప క్షమాపణ పొందిన ప్రజలు అనుకుందాం. కానీ దేవుని దృష్టిలో వాళ్ళు ఎలా ఉంటారు? చాలా సౌందర్యంగా, చాలా అందంగా ఉంటారు. వాళ్ళ పాపాలన్నీ యేసు ప్రభు తన రక్తంతో కడిగి పవిత్రపరిచాడు, పరిశుద్ధపరిచాడు. వాళ్ళలో ఇంకా కుళ్ళేమీ లేదు, వాళ్ళలో గాయములేమీ లేవు, వాళ్ళలో రక్తస్రావములేమీ లేవు, చీము గారేదేమి లేదు, మలినమేమి లేదు, పాపపు దోషమేమి లేదు, శుభ్రంగా ఉంటారు. ఇది అనుభవం. అక్కడ అనుభవం చూస్తే అటువంటి వాళ్లను యేసు ప్రభు తన రక్తంతో కడిగి పవిత్రపరిచి మనల్ని ఏం చేశాడు? పరిశుద్ధులను, నిర్దోషులుగాను చేశాడు. తన యొక్క సిలువ రక్తం చేత సంధి చేసి. చూడండి, అమ్మ చదువుతారా? కొలస్సీ 1:19, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. ఆయన యందు సర్వ పరిపూర్ణత నివసింపవలెనని ఆయన సిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలెనని తండ్రి అభీష్టమాయెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ తర్వాత 21లోనే ఎక్కడ ఉండాలి? పరిశుద్ధులము, నిర్దోషులమును. అక్కడే ఉంది బ్రదర్, 22. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులలో విరోధ భావం గల వారునై ఉండిన మిమ్మును కూడా తన సంధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులను గాను, నిరపరాధులను గాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు ఎలాగంట? తన సన్నిధిని పరిశుద్ధులుగాను. ఎలాగంట? ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం చూడండి. పచ్చి పుండ్లు కలిగినటువంటి మనల్ని ఏమయ్యాం? పరిశుద్ధులముగాను, నిర్దోషులముగాను, నిరపరాధులుగాను. ఎలా అయ్యాం? పాపులము పరిశుద్ధులమయ్యాం, దోషులము నిర్దోషులమయ్యాం, అపరాధులము నిరపరాధులమయ్యాం. ఆమేన్. ఎవరి వల్ల? యేసు ప్రభు వల్ల. నా ప్రభు అయిన యేసు ప్రభు వల్ల. నా ప్రభు నా స్థానంలో నాకు బదులుగా సిలువలో రక్తం కార్చి, ఆయన ముళ్ళ కిరీటం ధరించుకొని, దెబ్బలు తిని, ఉమ్ము వేయించుకొని, కొరడా దెబ్బలు తిని, సిలువ రాను మీద రక్తం కార్చి ప్రాణం పెట్టి తిరిగి లేచుట ద్వారా నా పాపపు స్థానంలో పరిశుద్ధత వచ్చేసింది. అపరాధ స్థానంలో ఏమొచ్చింది? నిరపరాధిగా మారాను. ఈ ధన్యతను బట్టి ప్రభువును స్తుతించాలి. ఏమిచ్చాడయ్యా యేసు ప్రభు? పరిశుద్ధత ఇచ్చాడయ్యా, నిరపరాధునిగా తీర్చాడయ్యా, నిర్దోషిగా తీర్చాడయ్యా. ఇంకేం కావాలి? ఇప్పుడు ఉరికమ్మం ఎక్కవలసినటువంటి వాడికి ఏం కావాలి చెప్పండి? ఇప్పుడు అతని మీద నేరం రుజువు చేయబడింది, ఒక దోషి మీద, ఒక వ్యక్తి మీద. అతనికి ఉరిశిక్ష విధించారు కోర్టు వాళ్ళు. ఇంకొద్ది గంటల్లో ఉరి వేయబడుతుంది. అతనికి వచ్చి, నీకు లాటరీలో 100 కోట్లు తగిలినాయంటే సంతోషమా? రాష్ట్రపతి నీకు క్షమాభిక్ష పెట్టాడు అంటే సంతోషమా? కదా. 100 కోట్లు చేంజ్ చేసుకుంటాడు, కాసేపటి చచ్చిపోతాడు. కాబట్టి మనకు కూడా గొంతెమ్మ కోరికలు తీర్చడం అవసరమా? క్షమాపణ అవసరమా మనిషికి? లోకంలో అన్నీ ఇచ్చి క్షమించకుంటే దేవుడు ఏం ప్రయోజనం? కాబట్టి దేవుడు యేసు ప్రభు చేసినటువంటి పని ఏంటంటే మన పాపములకు క్షమాపణ అనుగ్రహించాడు, మన అపరాధములకు క్షమాపణ దయచేస్తాడు, మనల్ని పాపంలో నుండి పరిశుద్ధతలోనికి తీసుకువెళ్ళాడు, మరణంలో నుండి జీవంలోనికి దాటించాడు,
భూనివాసుల్ని పరలోకపు నివాసులుగా చేశాడు. అటువంటి దేవుణ్ణి ఉదయకాల వేళ ఆరాధిస్తున్నాం. ఆరాధనకు ఆయన యోగ్యుడు, పూజార్హుడు, పరిశుద్ధుడు. అందరం లేచి నిలబడదామా, స్తుతిద్దామా, కొనియాడదామా, దేవుని మహింపడదామా. ప్రభువుకు చెల్లించవలసినటువంటి మహిమను ప్రభువుకు ఆపాదిద్దామా. దేవుని నామానికి చెందవలసినటువంటి ఘనతను దేవునికి చెల్లిద్దామా. అందరం ఏ ఒక్కరం కూడా నిర్లక్ష్యంగా లేకుండా దేవుని సన్నిధిలో ప్రియులారా ఆరాధించే సమయం ఇది, దేవుని మహింపరిచే సమయం ఇది, దేవుని ఘనపరిచే సమయం ఇది, దేవుని హెచ్చించే సమయం ఇది, దేవుని పూజించే సమయం ఇది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నోరు తెరిచి స్తుతిద్దాం, కొనియాడదాం, ఆరాధిద్దాం, మహింపడదాం, ఘనపడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతులు చెల్లిద్దాం, స్తుతులు చెల్లిద్దాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, ఘోర పాపినైనా నేను నీకు దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీవు నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. అందరం స్వరమెత్తి పాడదాం, యేసయ్య నామాన్ని ఘనపరుస్తాం. హల్లెలూయా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. పాపినైనా నేను దూరంగా పారిపోగా, అందరం కలిసి ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, నీ
ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. వారందరూ నన్ను విడిచిపోయినను, నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసిన నన్ను నీవు విడువలేదయ్యా. వారు ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసిన నన్ను నీవు విడువలేదయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. అందరం కలిసి నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకలేనయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకలేనయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరవేసయ్యా. నేను నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరవేసయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, నీవు ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఘోర పాపినైనా నీకు దూరంగా అయ్యా. ఘోర పాపినైనా నేను నీకు దూరంగా పారిపోగా. నీవు నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీవు నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. దేవా నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. సిలువ ప్రేమ దేవా నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ
మంచి దేవుడవేసయ్యా, మా చింతలన్నీ తీరేనయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా. పాపంబున జన్మించి నశించి తిని లోకంబు నాదనుచు ఆశించి తిని. పాపంబున జన్మించి నశించి తిని లోకంబు నాదనుచు ఆశించి తిని. అయినా నీవు రక్షణ నివ్వా, అయినా నీవు రక్షణ నివ్వా. వెలిగించి పంపితివి యేసు ప్రభును, ఘనత మహిమ నీకే అని హల్లెలూయా గానము చేసేదను. పాప క్షమాపణ జీవమునిచ్చిన కరుణామయ, అందుకో ఆరాధనా. లందుకో చేతులెత్తి ఆరాధనా లందుకో. పాప క్షమాపణ జీవమునిచ్చిన కరుణామయ, అందుకో ఆరాధనా లందుకో. అబ్రహాము ఇస్సాకు యాకోబు దేవా, మోషేతో అన్నావు ఉన్నానని. అబ్రహాము ఇస్సాకు యాకోబు దేవా, మోషేతో అన్నావు ఉన్నానని. అల్ఫయు నీవే ఒమేగయును, అల్ఫయు నీవే ఒమేగయును. ఆద్యంతరహితుండ నీవేనని, ఘనత మహిమ నీకే అని హల్లెలూయా గానము చేసేదను. పాప క్షమాపణ జీవమునిచ్చిన కరుణామయ, అందుకో ఆరాధనా లందుకో. స్వరమెత్తి ఆరాధనా లందుకో. పాప క్షమాపణ జీవమునిచ్చిన కరుణామయ, అందుకో ఆరాధనా అందరూ స్వరమెత్తి హల్లెలూయా 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 ఆమేన్. యేసయ్యను కనపరుస్తూ హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. పాపంబున జన్మించి నశించి తిని లోకంబు నాదనుచు ఆశించి తిని. అందరం పాపంబున జన్మించి నశించి తిని లోకంబు నాదనుచు ఆశించి తిని. అయినా నీవు
రక్షణనివ్వా, అయినా నీవు రక్షణనివ్వా. వెలిగించి పంపితివి యేసు ప్రభువు, ఘనత మహిమ నీకే అని హల్లెలూయా గానము చేసేదను. పాప క్షమాపణ జీవమునిచ్చిన కరుణామయ, అందుకో ఆరాధన, అందుకో ఆరాధన, అందుకో పాప క్షమాపణ జీవమునిచ్చిన కరుణామయ, అందుకో ఆరాధన, అందుకో. తెలుసుకొంటిని నా యేసు నిన్ను, సర్వశక్తి గల ప్రభువానియు. తెలుసుకొంటిని నా యేసు నిన్ను, సర్వశక్తి గల ప్రభువానియు. రానున్నావు మరలా నాకై, అందరూ రానున్నావు మరలా నాకై, ఆనంద దేశములో నన్నుంచుటకై, ఘనత మహిమ నీకే అని హల్లెలూయా గానము చేసేదను. పాప క్షమాపణ జీవమునిచ్చిన కరుణామయ, అందుకో ఆరాధన, అందుకో ఆరాధన, అందుకో పాప క్షమాపణ జీవమునిచ్చిన కరుణామయ, అందుకో ఆరాధన, అందరం చేతులెత్తి హల్లెలూయా, 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 యేసయ్యకే మహిమ. హల్లెలూయా, 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 హల్లెలూయా. పాపంబున జన్మించి నశించి తిని, లోకంబు నాదనుచు ఆశించి తిని. అందరూ పాపంబున జన్మించి లోకంబు నాదనుచు ఆశించి తిని, అయినా నీవు రక్షణనివ్వా, అయినా నీవు రక్షణనివ్వా. వెలిగించి పంపితివి ప్రభు, ఘనత మహిమ నీకే అని హల్లెలూయా గానము చేసేదను. పాప క్షమాపణ జీవమునిచ్చిన యేసయ్యకే, యేసయ్యకే ఆరాధన, అందుకో పాప క్షమా జీవమునిచ్చి కరుణామయ, అందుకో ఆరాధన, అందుకో. స్తోత్రం నాయన. జీవాధిపతిమైన దేవా మీకు స్తోత్రాలు, మహాపరిశుద్ధుడా మీకు స్తోత్రాలు, మా సృష్టికర్తమైన దేవా మీకు స్తోత్రాలు, మా యజమానుడైన దేవా మీకు స్తోత్రాలు.
మహాగణుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధుడవు, నిత్య నివాసమైన దేవా మీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు, వందనాలు. అయా పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన మమ్మును అరకాలం మొదలుకున్న నెత్తి వరకు గాయములు పిండబడలేదు, మెత్తబడలేదు, కంపు కొట్టిన, పాపముతో కంపు కొట్టిన మా జీవితాలను, అసహ్యమైన మా జీవితాలను, ఒకప్పుడు నాయన దుర్వాసన వెదజల్లిన మా జీవితాలను, మీకు విరోధముగా ఉన్న మా జీవితాలను మీరు ప్రేమించి మా యొద్దకు వచ్చి మమ్మను హత్తుకొని అయా మా స్థానములో మాకు బదులుగా అయా మేము పొందవలసిన దెబ్బలు మీరు పొంది, మా అతిక్రమముల నిమిత్తము మీరు గాయపరచబడి, మా దోషముల నిమిత్తము అయ్యా మీరు దెబ్బలు తిని, మా సమాధానార్థమైన శిక్ష మీరు అనుభవించి, మా అందరి దోష శిక్ష యావత్తు తండ్రి అయిన దేవుడు మీ మీద మోపగా మీరు భరించి మమ్మను శిక్ష యావత్తు నుండి తప్పించి మా అపరాధములకు క్షమాపణ దయచేసినందుకే మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మమ్మల్ని తండ్రితో సమాధానపరిచినందుకే స్తోత్రములు. మా పేరు జీవగ్రంథమందు వ్రాసినందుకే స్తోత్రములు. మా కొరకు నిత్య జీవాన్ని సిద్ధపరిచినందుకే స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. స్తుతి 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 స్తోత్రం నాయన. మహాపరిశుద్ధుడా మీకు స్తోత్రం. అత్యంత కృపగల దేవా మీకు స్తోత్రం. ఈరోజు మేము ఏమై ఉన్నామో అది కేవలం మీ ఉచితమైన కృప అని మిమ్మల్ని స్తుతిస్తూ, కొనియాడుతూ, ఆరాధిస్తూ మా హృదయపూర్వకమైన కృతజ్ఞత, స్తుతి, ఆరాధన ప్రాణప్రియుడు, రక్షకుడు, మోచకుడు, సజీవుడైన యేసుక్రీస్తు ప్రభు నామపేట సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కూర్చోండి.